వచ్చేస్తుంది. 48 hours. రిమెంబర్ దిస్ వన్. దీని గురించి కూడా నేను మాట్లాడబోతున్నాను. చాలా క్లియర్గా నేను దీని గురించి మాట్లాడబోతున్నాను లీడర్స్. ఓకే, నౌ 48 hours మన పేఅవుట్ మనకు వచ్చేస్తుంది. ఇక్కడ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ 300 కాకుండా రోజు జూమ్ మీటింగ్ అటెండ్ అవుతాయి. ఒక రాయల్టీ ప్రోగ్రామ్ గురించి మీకు ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. ఒక 2500 రూపీస్ మీరు పెట్టుకుంటే కంపెనీ తరఫు నుంచి ఒక ర్యాంక్ వస్తుంది. దాంతో పాటు మీకు ఒక బ్యూటిఫుల్ గా మీకు ఏంటంటే ఫ్రీ ప్రొడక్ట్ కూడా ఇక్కడ కంపెనీ తరఫు నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద థింగ్ అనమాట. నౌ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్లాన్కి వెళ్ళిపోదాం. నౌ బి పర్సన్ రిఫర్ చేశారు, మీకు 200 రూపాయలు మీకు వచ్చేసింది. నౌ ఇక్కడ ఇది బైనరీ సిస్టమ్. మనకు ఫస్ట్ బైనరీ రిలీజ్ కాలేదు. రీజన్ ఏంటంటే మనకు ఒక చిన్న కండిషన్ ఏంటంటే 2:1 1:2 క్రైటీరియా మనకు ఇక్కడ వర్తిస్తుంది. అంటే ఈ ఏ సైడ్ అయినా ఒక ఐడి రావాలి, బి సైడ్ అయినా ఒక ఐడి రావాలి. అంటే ఒక సైడ్ మీకు 2 ఐడీలు, ఒక సైడ్ ఒక ఐడి వస్తే మీకు ఇక్కడ 150 రూపీస్ అనేది రిలీజ్ అయిపోతుంది. అదొక్కటి మనకు ఇక్కడ చిన్న కండిషన్ మనకు. అండ్ దాని తర్వాత మీకు నార్మల్గా ఏంటంటే 1:1 క్రైటీరియా మీకు ఉంది లీడర్స్. నా ఇప్పుడు సింపుల్ గా చూద్దాము. మళ్ళీ ఇక్కడ ఏ టీంలో ఒక సేల్ జరిగింది, బి టీంలో ఒక సేల్ జరిగింది. మీకు 150 రూపాయలు మీకు టీమ్ మ్యాచింగ్ బోనస్ కింద వచ్చేస్తుంది. ఏ టీంలో రెండు సేల్స్ జరిగాయి, బి టీంలో 2 సేల్స్ జరిగాయి, మీకు 300 రూపాయలు మీకు రావడం జరుగుతుంది బైనరీ ఇన్కమ్ ఇమీడియట్లీ. తర్వాత ఏ టీంలో 4 సేల్స్ జరిగాయి, బి టీంలో జరిగాయి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, 600 రూపాయలు మీకు బైనరీ మ్యాచింగ్ వచ్చేస్తుంది. మళ్ళీ మీరు ఏం చేశారు, 3వ వ్యక్తి మీకు డైరెక్ట్ వచ్చారు, 3వ స్పిల్ కొట్టారు, దీనికి మళ్ళీ మీకు 200 రూపాయలు వస్తుంది. అదే రోజు ఇంకొక మీరు డైరెక్ట్ స్పిల్ కొట్టారు, మీకు ఇక్కడ అవసరం ఉంది కాబట్టి ఇక్కడ స్పిల్ కొట్టారు, దీనికి 200 రూపాయలు అదనంగా వచ్చేస్తుంది. సో ఈ రకంగా మనకు ఆన్ లీడర్స్ అంటే డైరెక్ట్ రెఫరల్ ఎన్నైనా కొట్టుకోవచ్చు, డైరెక్ట్ రెఫరల్ వచ్చేస్తుంది కాబట్టి. సో ఇది నౌ ఇప్పుడు ఒక్కసారి ఇలా వెళ్ళిపోతాం. 4 ఐడీలు ఇలా 5 ఐడీలు పడుతూ ఉన్నాయి. ఒక్క రోజులో మీకు ఏం జరిగింది, ఒక 1 month 2 months లేదా 3 months తర్వాత ఏమైంది అంటే మీకు ఏమైంది, ఏ సైడ్ లో ఒక 25 సేల్స్ జరిగాయి, బి టీమ్ లో ఒక 25 సేల్స్ జరిగాయి. 25 సేల్స్ కి జరిగింది. దీన్నే మనము సీలింగ్ 25 పేర్ మ్యాచింగ్ అంటాం. సీలింగ్ క్యాపింగ్ ఎంత అవుతుంది, 25 into 150. బైనరీ మ్యాచింగ్ ఎంత మనకు 150 అంటే 3750 రూపీస్ అన్నది మనం తీసుకోవచ్చు టీమ్ మీద. కానీ అదే రోజు మళ్ళీ మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేశారనుకోండి, ఈ 200 రూపాయలు మీకు అదనంగా వచ్చేస్తుంది. దీనికి ఆపడానికి ఏం లేదు, ఇది వస్తుంది. దీంతో పాటు నా ఇదే రకంగా ఒకసారి ఇదంతా మొత్తం క్లియర్ చేసి ఇక్కడ కొద్దిగా చూద్దాం. నా ఇప్పుడు ఏం చేసాం, మనము సింపుల్ గా మన బిజినెస్ స్టార్ట్ చేసాము. ఒక్క రోజులో 25 3750 రూపీస్ మీరు బైనరీ ఇన్కమ్ తీసుకున్నారు అనుకుందాం. ఇదే రిపీట్ చేసి మీరు 30 రోజుల పాటు సేమ్ థింగ్ మీరు తీసుకున్నారు అనుకోండి. 30 రోజులు అంటే ఒక్క నెలలో 1,12,500 రూపాయలు మీరు తీసుకోవచ్చు. ఒక్క ఐడి మీద ఇంత తీసుకోవచ్చు. 10% డిడక్ట్ అయిపోయినా కూడా 2% టీడీఎస్ అండ్ 8% అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ డిడక్ట్ అయిపోయినా కూడా 1,01,250 రూపాయలు మీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వైట్ ఇన్కమ్, లీగల్ ఇన్కమ్, టీడీఎస్ డిడక్టెడ్ ఇన్కమ్. మళ్ళీ ఫార్మ్ 16 కూడా మనకు జస్ట్ 2 June మనకు సార్ కూడా ఇవ్వడం జరిగింది. అవి చూపించుకుంటూనే చాలా లాట్ ఆఫ్ బిజినెస్ వీఆర్ డూయింగ్. అంటే ఒక్క ఐడి మీద మనకు 1 లక్ష సంపాదించుకునే వండర్ఫుల్ ఆపర్చునిటీ మనకింది. మీరు 3 ఐడీలు వేసుకున్నారు, ట్రైప్యాడ్ వేసుకున్నారు అనుకోండి, 3 లక్షల రూపాయలు నెలకు సంపాదించుతారు. తర్వాత 7 ప్యాడ్ వేసుకున్నారు అనుకోండి, 7 lakh రూపీస్ మీరు సంపాదించుకోవచ్చు. అది మీరు 6 నెలలు చేసుకుంటారా, 1 year లో చేసుకుంటారా, తర్వాత 6 months లో చేసుకుంటారా, లేదంటే 5 years చేసుకుంటారా, దట్ ఈస్ అప్ టు యూ. మై టార్గెట్ ఈజ్ 30 November 2026 7 ఐడీస్ మీద 7 lakh రూపీస్ పర్ మంత్ తీసుకోవాలనేది నా టార్గెట్. అందుకే ఈ ప్రయాణం ఆల్మోస్ట్ జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాను. 25% అయిపోయింది, ఇంకా 75% చాలా లాంగ్ టర్మ్, ఇంకా చాలా లాంగ్ వెళ్ళేది ఉంది. అందుకు ప్రయాణము చాలా లాంగ్ ఉంది, టైం తక్కువ ఉంది. అందుకే పరిగెత్తాలి. పాత వాళ్ళని కాపాడుకుంటూ కొత్త వాళ్ళు, న్యూ పీపుల్. సింపుల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎస్ లీడర్స్. సో ఈ రకంగా దిస్ ఇస్ ద బిజినెస్ ఆపర్చునిటీ. సైన్అప్ చేయాలంటే ఒకటే మనకు కావాల్సింది ఏంటంటే ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. ఇది టెక్స్ట్ చేయండి. మీకు ఎవరైతే పంపిన టెక్స్ట్ తెప్పించుకోండి, లేదంటే టెక్స్ట్ చేయండి. తర్వాత ఒకసారి మీకు ఇన్కమ్ వచ్చిన తర్వాత దాన్ని మీరు విత్డ్రా పెట్టాలంటే మాత్రం కంపల్సరీగా బ్యాంక్ ప్రాపర్ గా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. బ్రాంచ్
ఇవ్వాలి, అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, ఐఎఫ్ఎస్సి కోడ్ అప్డేటెడ్, తర్వాత గూగుల్ పే, ఫోన్ పే ఇవ్వండి. ఇందాక సార్ చెప్పారు, కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే సర్వర్స్ ఏమైనా డౌన్ ఉండడం వల్ల వర్క్ చేయకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది, గూగుల్ పే, ఫోన్ పే కూడా అమౌంట్స్ వచ్చేస్తున్నాయి మనకు. అంటే కంపెనీ ఉద్దేశం ఉంది కాబట్టి ఎక్కడ ఆగకుండా ఆపకుండా గూగుల్ పే, ఫోన్ పే నెంబర్ కూడా తీసుకొని మనకి ఇస్తుంది. పాన్ కార్డ్ కొత్త వాళ్ళు ఎవరైనా కొద్దిగా ఇప్పుడు లేదంటే హౌస్ వైఫ్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, పాన్ కార్డ్ ఇప్పుడు ఇవ్వలేదండి కొన్ని సెక్యూరిటీ రీజన్స్ అంటే మీరు ఎప్పుడైతే మీకు ఫార్మ్ సెక్షన్స్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇక్కడ మీరు కావాలని సబ్మిట్ చేసుకోవచ్చు. బట్ నెట్వర్కర్స్ కి ఐ పర్సనలీ సజెస్ట్ యూ పీపుల్ ఇది ఫిల్అప్ చేసేసి మీరు చేసి నామినీ పేరు ఒకటి ఉంటుంది మనకు అక్కడ క్రిప్టో అడ్రస్ అని, ఆ క్రిప్టో అడ్రస్ దగ్గర నామినీ టైప్ చేసేసి జస్ట్ స్పౌస్ పేరు అక్కడ రాసేయండి. మేడం ఉంటే సార్, సార్ అంటే మేడం పేరు మీరు అక్కడ పెట్టేసేయండి. నౌ దిస్ ఇస్ థింగ్, సోనీ ఇండియా కన్స్యూమర్ సర్వీసెస్ మినీ ఫ్రీ పిన్ ఫ్రాంచైజీ సిస్టమ్. మినీ పిన్ ఫ్రాంచైజీ సిస్టమ్ ఎందుకు అంటున్నానంటే నేను చూసిన ఈ 21 years ఎక్స్పీరియన్స్ లో ఫ్రాంచైజీస్ ఇస్తారు 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 10,00,000, తర్వాత 50 లక్షలు, కోటి, 1.5 crore నేను ఇండియాకి సంబంధించిన ఫ్రాంచైజీ కూడా చూశాను. ఒక్క రూపాయి కూడా వాళ్ళకి రాలేదు, ఇప్పటి వరకు కూడా వాళ్ళకి రాలేదు. దే ఆర్ సఫరింగ్ అ లాట్. ఇది మనకున్న వండర్ఫుల్ ఆపర్చునిటీ లీడర్స్. ఇక్కడ మనకు ఓన్లీ మినీ పిన్ ఫ్రాంచైజీ అంటే 7,600, ఓన్లీ 7,600 రూపీస్కే మనకు వస్తుంది. దీనికంటే ఎక్కువ రాదు. ₹1,00,000 తీసుకెళ్లి టేబుల్ మీద పెడితే సార్ దాని నుంచి 7,600 రూపీస్ ఇచ్చి ఒక 5 పిన్లు ఇచ్చి 10 kgల ప్రొడక్ట్ చేతికి ఇచ్చి పంపించేశారు. సింపుల్ గా మనం చేయాల్సింది ఈ మినీ ఫ్రాంచైజీ సిస్టమ్ మనకు కావాలంటే ఏంటంటే ఫస్ట్ ఐడి యాక్టివేట్ అయి ఉండాలి. అదే ఐడి మీద మీరు పిన్ ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. దానికి సింపుల్ ప్రాసెస్ ఏంటంటే 7,600 రూపీస్ మీరు కంపెనీ అకౌంట్ కి కొట్టాలి. దాని తర్వాత అడ్రస్ ఏదైతే కావాలో టెక్స్ట్ రూపంలో రావాలి. రిమెంబర్ దిస్ వర్డ్, టెక్స్ట్ రూపంలో రావాలి. ఫోన్ నెంబర్స్ 1, 2 ఏమైనా ఉంటే మీరు చూడండి, అవైలబుల్ ఎప్పుడు ఉండే ఎంత ప్రొడక్ట్ మీ ఇంటికి కావాలో అది కూడా క్లియర్లీ టెక్స్ట్ రూపంలో. ఇక్కడ ఏదో మీరు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు లేదంటే ఏదో అమెజాన్, ఫ్లిప్కార్ట్ కి పంపించిన ఇక్కడ మీరు ఫోటోలు పెడితే కాదు, టెక్స్ట్ రూపంలో రావాలి. దిస్ ఇస్ అ స్టాండింగ్ ఫార్మాట్. ఓకే, సో దిస్ ఇస్ దాంతో పాటు మీ యూజర్ ఐడి పాస్వర్డ్ కంపల్సరీగా మీ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంపించి ఉంటారు. అండ్ దాంతో పాటు ఇక్కడ మాకు వాట్సాప్ నెంబర్ అండ్ ఇక్కడ మనకు ఇంకొకటి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీ స్పాన్సర్ ని కనుక్కున్న తర్వాత ఫస్ట్ టైం నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీ స్పాన్సర్ సపోర్ట్ లేకుండా ఫస్ట్ టైం మీరు అప్లై చేయలేదు. ఫస్ట్ 3 seconds ఫస్ట్ టైం మాత్రం దిస్ ఇస్ ద ప్రాసెస్. 7,600 రూపీస్ ఫార్మాట్, తర్వాత అడ్రస్ ఫార్మాట్, దాని తర్వాత మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఒక వాట్సాప్ నెంబర్కి పంపించాలి. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం. సెకండ్ టైం ఎలా చేయాలి ప్రాసెస్ టైం కూడా ఒక 3 ట్రాన్సాక్షన్స్ అయ్యే వరకు మీ సీనియర్స్ ఎవరైతే మీతో పాటు కంప్లీట్ గా వర్కింగ్ మోడ్ లో ఉన్నారో ఆ స్పాన్సర్ మీరు సపోర్ట్ తీసుకోండి. థింగ్స్ విల్ హ్యాపెన్. నౌ ఫర్ అప్డేట్ అండ్ డైరెక్ట్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ డైరెక్ట్ మెసేజెస్ ఫ్రమ్ ద కంపెనీ జ్యోతిబాబు సార్ దగ్గర నుంచి మీరు తీసుకోవాలనుకుంటే ఇమ్మీడియట్లీ మీకు ఒక లింక్ ఇప్పుడు జూమ్ మీటింగ్ లో వస్తుంది. ఒక లింక్ వస్తుంది ఇమ్మీడియట్లీ, దాన్ని మీరు క్లిక్ చేయండి, జాయిన్ అయిపోండి. ఇది ఏంటి అంటే కంపెనీ అఫీషియల్ గ్రూప్, ఇది కమ్యూనిటీ గ్రూప్. దీనిలో అడ్మిన్ వచ్చేసి ఓన్లీ జ్యోతిబాబు సారే ఉంటారు. ఎండి గారి ద్వారా లేటెస్ట్ అప్డేషన్స్ అప్పటిదప్పుడే ఏదైతే ఉంటుందో ఇమ్మీడియట్లీ ప్రతి హాఫ్ అన్ అవర్ ఒకసారి, 1 hour ఒకసారి ఇవన్నీ వస్తున్నాయి. ప్రొడక్ట్ పరంగా, బిజినెస్ పరంగా, తర్వాత లేటెస్ట్ అప్డేషన్స్ ఏమైనా ఉన్నా కూడా సో అవన్నీ అప్డేషన్స్ మనకు వస్తూనే ఉంటాయి. దిస్ ఈస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. సార్ సిస్టమ్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది, బిర్యానీ రెడీ ఉంది, రాయతా రెడీ ఉంది, సలాద్ రెడీ ఉంది, కూల్ డ్రింక్ కావాలంటే కూల్ డ్రింక్ రెడీ ఉంది, చల్ల నీళ్ళు, నార్మల్ నీళ్ళు, వేడి నీళ్ళు అంటే వేడి నీళ్ళు, అన్ని మీ టేబుల్ మీద ఉన్నాయి. మీరు చేయాల్సింది ఒక్కటే, చేయి పెట్టేసి లేదంటే స్పూన్ తీసుకొని అవి కలుపుకొని నోట్లో పెట్టుకుని అంతే. సిస్టమ్ ఇస్ రెడీ. నేను బిర్యానీ చేసుకుంటా, హోటల్కి పోయిన తర్వాత అన్ని